చేసే విధానం సంపూర్ణంగా చేయలేమని చెప్పేటువంటి మీ అందరి అభిప్రాయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులుగా మేము మాటిస్తా ఉన్నాం. సాధ్యమైనంత వరకు నిన్న మా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి మీ అందరికీ సందేశం కూడా ఇచ్చి వెళ్ళారు. మిమ్మల్ని మేము కాంట్రాక్టర్స్గా చూడలే, వెల్త్ క్రియేటర్స్గా చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా చేసే పనులు ఈ జాతి నిర్మాణంలో ఎంత అవసరమో ప్రభుత్వ పరంగా లేనటువంటి వ్యవస్థలు కూడా ఈ జాతి నిర్మాణంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యవస్థలు ఇవన్నీ. సో తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా జీతాలు లేకపోయినప్పటికీ, ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ లేకపోయినప్పటికీ మీకు మీరు కొన్ని వ్యవస్థలు సృష్టించుకొని దాని ద్వారా ఈ నిర్మాణ రంగానికి మీరు చేస్తున్న కృషిని కూడా తప్పనిసరిగా అభినందించాల్సినటువంటి అవసరం ఉందని ప్రగాఢంగా నమ్మేటువంటి ప్రభుత్వం ఇది. అట్లాగే ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్పారు. వాటన్నిటిని కూడా సావధానంగా ప్రభుత్వం పరిశీలన చేస్తుందని చెప్తూ మీ అందరూ ఇలాగే ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, ఇక్కడికి చాలామంది పెద్దలు డయాస్ మీద ఉన్నారు, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఆల్ ఓవర్ ద కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చారు కూడా. వి వెల్కమ్ హోల్ హార్టెడ్లీ టు దిస్ హైదరాబాద్. Hyderabad is a beautiful city. Hyderabad is a city which welcomes everyone, and it creates an atmosphere, kind of an atmosphere, without having any difference of opinion or a different kind of a regional problem. It is a cosmopolitan city. All kinds of languages are accepted here. All kinds of culture is also here. It's more or less, Telangana is nothing but India. So Telangana రాష్ట్రానికి సంబంధించినంత వరకు వాతావరణ పరంగా కానీ, లేకపోతే ఆర్థిక పరంగా కానీ, భాష పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి స్థిరపడటానికి పనికొచ్చేటువంటి అద్భుతమైనటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇటువంటి రాష్ట్రంలో ఈరోజు మీరు ఆల్ ఇండియా కన్వెన్షన్ని నిర్వహించుకుంటున్నారు. తప్పనిసరిగా హృదయపూర్వకంగా మీ అందరినీ అభినందించడమే కాకుండా మీ సమస్యలన్నీ అధిగమించడానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు మేమంతా అందిస్తామని చెప్పి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ఒకసారి మీ అందరికీ చెప్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు బిల్డర్ అసోసియేషన్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.